आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। चंदननगर पुलिस ने लूटमार के एक मुकदमे में अहम कामयाबी हासिल करते हुए 2 मुलजिमान विष्णुवर्धन और भानुप्रसाद को गिरफ्तार कर लिया। पुलिस के मुताबिक दोनों मुलजिमान ने 22 जुलाई को चंदननगर रेलवे स्टेशन के करीब एक शख्स को धमकाकर उसका मोबाइल फ़ोन लूट लिया था। पुलिस ने बरवक्त कार्रवाई करते हुए मुलजिमान को गिरफ्तार कर लिया और उनके कब्जे से 5 मोटरसाइकिलें और एक लूटा गया मोबाइल फ़ोन बरामद कर लिया। बरामदशुदा सामान को जब्त करके मुलजिमान के खिलाफ मुताल्लिक़ा दफ़ात के तहत मुकदमा दर्ज कर लिया गया है। पुलिस का कहना है कि इस मामले की मज़ीद तफ्तीश जारी है और मुलजिमान से दीगर वारदातों के सिलसिले में भी पूछताछ की जा रही है। ఈరోజు చందనగర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ నేరస్తులు పట్టుకోవడం జరిగింది. ఒకతని పేరు విష్ణువర్ధన్, ఇంకొకతని పేరు భానుప్రసాద్. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాలుగా నేర ప్రవృత్తి కలిగి ఉండి నేరాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు జూనియర్గా ఉన్నప్పుడే, మైనర్గా ఉన్నప్పుడే వీళ్ళు నేరాలు చేయడం స్టార్ట్ చేసినారు. ఈ విష్ణువర్ధన్ అనే అతను ఇప్పటి వరకు మొత్తం 11 నేరాలు చేసినాడు. అలాగే భానుప్రసాద్ అనే అతను మొత్తం 14 నేరాలు చేయడం జరిగింది. ఈ విష్ణువర్ధన్ అతను దాంట్లో 2 రాబరీ కేసులు, 2 పోక్సో కేసులు కూడా ఇతని మీద, విష్ణువర్ధన్ మీద ఇంతకుముందు అయినాయి. మొన్ననే డిసెంబర్లో ఒకతను రిలీజ్ అవ్వడం జరిగింది. అట్లాగే జనవరిలో ఒకతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. దాదాపు 3-4 సంవత్సరాలు జైల్లో ఉండి అన్ని కేసులు ఒప్పుకున్న రోజు బయటకు వచ్చి మళ్ళీ ఈ నేరాలను మళ్ళీ కంటిన్యూ చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. ఈ భానుప్రసాద్ అనే అతను ఇక్కడ పాపిరెడ్డి కాలనీలో ఉంటాడు. ఇతను విష్ణువర్ధన్ ఇక్కడ మల్లేపల్లిలో ఉంటాడు. ఇద్దరికి పెళ్లి మ్యారేజ్ అయింది. ఒకతను విష్ణువర్ధన్ మేస్త్రిగా పనిచేస్తాడు. ఈ ప్రసాద్ ఇప్పుడు భానుప్రసాద్ పెయింటర్గా పనిచేస్తాడు. వీళ్ళు మొదటి నుంచి వీళ్ళు కలిసే అఫెన్సెస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మొత్తం మొన్న దాంట్లో మొన్న మేము ఈ ఒక అఫెన్స్ మన దగ్గర చిన్న పాపిరెడ్డి కాలనీ దగ్గరలో ఒక బిల్డర్ ఉండేది. అక్కడ పోయి అక్కడ వాచ్మెన్ అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న ఫోన్ గుంజుకొని చాకు పెట్టి అతనికి చాకు తోటి ఇంజురీ చేసి అతని ఫోన్ గుంజుకొని పోవడం జరిగింది. అలాగే దాని మీద మనం ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసిందేమంటే ఇద్దరు కలిసి 11 నేరాలు చేశారని తెలిసింది. దాంట్లో 2 రాబరీలు ఉన్నాయి. అంటే దీంట్లో వివిధ ప్లేస్ ఉన్నాయి. మంగళాట్లో చేయడం జరిగింది, కేపీహెచ్బి, భువనగిరిలో చేయడం జరిగింది, యాదగిరిగుట్టలో చేయడం జరిగింది, చెన్నానగర్, ఇలా కూకట్పల్లి, ఈ ఇన్ని ప్లేస్లలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా నైట్ పూట తిరుగుతూ వీళ్ళు కొంత గాంజా కొంత మద్యం సేవించి నైట్ పూట తిరుగుతూ ఉంటారు. ఎవరైతే ఒంటరిగా పోతుంటో ఆ పిల్లవాళ్ళని లిఫ్ట్ అడిగేసి అతన్ని పట్టుకొని అతన్ని ఇందాక మీరు వాళ్ళని చూడడం జరిగింది. వాళ్ళని ఎవరు లేని ప్రదేశం, మారుమూల మా నిర్మానుష్య ప్రదేశం తీసుకెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు, వాళ్ళ దగ్గర ఉన్న చైన్లు కానీ, వాచ్లు కానీ, ఫోన్లు కానీ ఏది ఉంటే అది గుంజుకొని తీసుకుపోవడం. అట్లాగే ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా తీసుకొని పోతారు. వీళ్ళు తీసుకుని వెళ్ళి దాన్ని వాడుకొని ఇంకా వేరే ఆఫెన్స్ చేయడానికి వాడుకొని దీన్ని వదిలేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధంగా అఫెన్సులు చేస్తూ 11 అఫెన్సులు వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళని విచారిస్తున్నాం. వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ రోజు వరకు 5 వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది, ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ఇంకా నేర ప్రవృత్తిని మానకుండా ఇంకా ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళని తదుపరి చర్యల నిమిత్తం వీళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. దీంట్లో మా క్రైమ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఈ క్రైమ్ టీమ్ మా వాళ్ళు సాదిక్, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి ఇదంతా కూడా బాగా వర్క్ చేసి ఈ కేసును ఛేదించడం జరిగింది అని చెప్పేసి